సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. అన్యం పుణ్యం ఎరుగని అమాయకులపై దాడులు చేశారు. 26 మందిని నిర్దాక్షిణంగా పొట్టన పెట్టుకున్నారు. నుదుటున బొట్టు చూసి మరీ కాల్చి చంపారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబం తమదని వదిలేయమని ప్రాధేయపడినా కనికరించలేదు. పోయి మోదీకి చెప్పుకోమన్నారు. భారతీయ మహిళల నుదుటున సింధూరం చెరిపివేసినందుకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని భారత్ పేరు పెట్టింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో దాడి జరిగిన తరువాత భారత్ తీవ్ర స్థాయిలో పాకిస్తాన్పై దాడికి దిగుతుందని ప్రపంచమంతా భావించింది. అయితే భారత్ మాత్రం ముందుగా ప్రపంచంలోని అగ్ర దేశాలతో దౌత్య సంబంధాల ద్వారా పరిస్థితిని వివరించి పాక్ను ఏకాకిని చేసింది. ప్రపంచంలోని ఏ దేశం పాక్కు బాసటగా నిలవలేదు. చైనా మాత్రమే పరోక్ష మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత భారత్ నుంచి పాక్ వెళ్లే నది జలాలను ఆపివేసింది. మోస్ట్ ఫేవర్డ్ కంట్రీ హోదాను రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి అన్ని రకాల ఎగుమతులు దిగుమతులు రద్దు చేసింది. పాకిస్తాన్ విమానాలు ఏవి కూడా మన గగనతలం నుంచి వెళ్లకుండా నిషేధం విధించింది. చివరకు బుధవారం నాడు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. తాము ఏమి చేసినా భారత్ తిరిగి దాడి చేయదనుకున్నారు. వారిపైకి తిరిగి రాలేమనుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నేడు తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఊచకోటకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం భారతదేశం లక్ష్యంగా చేసుకున్న 9 ప్రదేశాలు బహవల్పూర్లోని జేఎం ప్రధాన కార్యాలయం, ముదిర్కేలోని లష్కరే తోయిబా 2 పాకిస్తాన్ పంజాబ్లోనివే. తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. నేడు తెల్లవారుజామున 1:28 భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్పై దాడులు జరిపింది. వాటిలో బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ స్థావరం, మురిద్కేలోని లష్కరే తోయిబా స్థావరం 2 బలమైనవి. అయితే బహవల్పూర్ను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది? బహవల్పూర్ను మసూద్ అజార్ బలమైన స్థావరంగా ఎందుకు పరిగణిస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్కు బలమైన స్థావరంగా బహల్పూర్ పరిగణించబడింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అజర్ 2001లో పార్లమెంటుపై దాడి నుండి 2019లో పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజర్పై మన అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. నివేదికల ప్రకారం మసూద్కు పాకిస్తాన్లోని బహవల్పూర్లో 2 ఇళ్లు ఉన్నాయి. ఒకటి ఉస్మాన్వో అలీ మసీద్ పక్కనే ఉంది. మసూద్ రెండో ఇల్లు కూడా మొదటి ఇంటి నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీద్ అని పిలువబడే మసీదు పక్కనే ఉంది. అంతేకాకుండా బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని సమాచారం. బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం ఉంది. 1999 కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు విడుదల చేసిన 3 ఉగ్రవాదుల్లో మసూద్ అజార్ కూడా ఉన్నాడు. అతను పాకిస్తాన్ వెళ్లి జైషే మహమ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. పార్లమెంటుపై దాడి కేసు, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, 2019లో దక్షిణ కాశ్మీర్లో 40 మంది సైనిక సిబ్బందిపై ఉగ్రవాద సంస్థ దాడి చేసిన కేసులో కూడా మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. పాకిస్తాన్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాక్కున్న ఉగ్రవాదులను జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ గుర్తించింది. వారి స్థానాల గురించి నిఘా సమాచారాన్ని అందించింది. భారత దాడుల్లో అనేక మంది అగ్ర ఉగ్రవాద కమాండర్లు మరణించి ఉండవచ్చని భారత సైన్యం అంచనా వేస్తుంది. 2004లో స్థాపించబడిన భారతదేశ సాంకేతిక నిఘా సంస్థ ఇది జాతీయ భద్రతా సలహాదారు ప్రధానమంత్రి కార్యాలయం కింద పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక నిఘాను సేకరించడం, భారతదేశ జాతీయ భద్రతను కాపాడడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాదం, సైబర్ బెదిరింపులు, సరిహద్దు ముప్పులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించడం వలన ఉగ్రవాదులను ట్రాక్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా కూడా గాయపడ్డారని సమాచారం. భారత్ ప్రతీకారంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. బహ్వల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో భారత్ సైనికులపై పాక్ సేనలు తిరగబడుతున్నాయి. ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇప్పుడు స్పందిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. కాగా భారత్ సేనలు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాల్లో దాడులు చేసి వాటిని ధ్వంసం చేశాయి. అయితే పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం వేరే శిబిరాలకు తరలించింది. మదర్సాలలో పెట్టారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ మదర్సాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొడుతూ అక్కడ జరిగిన నష్టాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుమారు 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత్ దాడితో పాకిస్తాన్లో అల్లజడి రేగింది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులను మూసివేసింది. పాక్ అధికారులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్లోని ప్రధాన ఎయిర్పోర్టులోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్కార్డు, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్పోర్టులో పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మూసివేయడంతో అక్కడకు చేరాల్సిన ఫ్లైట్స్ను కరాచీకి మళ్లిస్తున్నారు. పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ పాక్ వార్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.